ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గారు రీసెంట్గా మనం చూసుకుంటే టీఆర్ఎస్ గూటి నుంచి బీజేపీకి చేరారు. అసలు పార్టీ మారడానికి గల కారణాలు ఏంటి, ఆయన రాజకీయాల్లోకి ఎలా వచ్చారు, ఎలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు చేరువయ్యారో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. ముందుగా మీ గురించి తెలుసుకుందాం సార్. అసలు మీరు ఎక్కడ పుట్టారు, మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మాది చాలా చిన్న కుగ్రామం అమ్మ, చిన్న పల్లెటూరు, అంటే బస్సు కూడా సదుపాయం లేనటువంటి చిన్న గ్రామంలో పుట్టాను. పారుపల్లి గ్రామం, గుండాల మండలం పూర్వం ఉండే, ఇప్పుడు ఆత్మకూరు మండలం అయింది. అది దాంట్లో చిన్న గ్రామంలో పుట్టి చదువుకోవటం కూడా చిన్న గ్రామంలో చదువుకున్నాం. దాని తర్వాత అనేక కారణాలతోని సరే బయట మేము డిగ్రీ చదివిన తర్వాత ఎంబీఏ పూర్తి అయిపోయిన తర్వాత ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యం మొదటి నుండి మాకు ఒక కోరిక ఉండేది. అంటే మనం ఏమైతే ప్రజలకు సేవ చేయగలుగుతాం, ఏ పని అంటే ఏ వృత్తిని ఎంచుకుంటే మనం ప్రజలకు సేవ చేయగలుగుతాం అనే దాని మీద సరే చాలా రోజులు కొంత వ్యాపార పరంగా చేసిన తర్వాత 2008 కన్నా ముందు కూడా నేను సింగిల్ విండో డైరెక్టర్గా గెలిచాను. దాని తర్వాత 2008లో పెద్దలు పురుషోత్తం రెడ్డి గారు మరి ఒక బీసీ అభ్యర్థి కావాలి రాజకీయాల్లో రావడానికి, మీకు ఇంట్రెస్ట్ ఉందా అని అంటే నేను చాలా ఇంట్రెస్ట్ ఉంది, నేను రాజకీయాలకు రావడానికి అంటే ప్రజాసేవ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంది, ప్రజల కోసం మమేకమై ప్రజల మధ్య, ఎందుకంటే మేము పుట్టినటువంటి తీరది, అంటే మేము పేదరికం అనుభవించాం, పేదలలో పుట్టాం, ఆ పేదలకు ఏదైనా చేస్తే బాగుంటుందనే ఒక ఆలోచనతోని రాజకీయాలకు రావడం జరిగింది. మరి 2008లో రాజకీయాలకు వచ్చినప్పుడు, పూర్తి స్థాయి రాజకీయాలకు వచ్చినప్పుడు చిన్నప్పటి నుండి రాజకీయాల మీద మక్కువ ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో 2008 తర్వాత రాజకీయాలకు వచ్చిన తర్వాత మేము ఎమ్మెల్యేగా నిలబడి ఎమ్మెల్యేగా విజయం సాధించాం. ఆ రోజు విజయం సాధించిన తర్వాత రాజకీయాల్లో అనేక పెనుమార్పులు చేశాం. అంటే ఆలేరు నియోజకవర్గంలో ఒక శాసనసభ్యునిగా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మరి నా ద్వారా చేయడం జరిగింది. ప్రజల ఆశీర్వాదంతో ఏ విధంగానైతే గెలిచామో, ప్రజల అండదండలతో ఏ విధంగానైతే గెలిచామో, ఆలేరు అనే అక్షరం, ఆ అక్షరం అభివృద్ధిలో కూడా మొదటి ఉండాలని చెప్పే లక్ష్యంతో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఆలేరుకు నిర్వహించాం. ఆ విధంగా నేను రాజకీయాలకు వచ్చి మరి 2009లో శాసనసభ్యునిగా ఎన్నికైన తర్వాత ఆలేరు ప్రాంతమే, ఆలేరు ప్రజలే నాకు అతి సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి ఆలేరు ప్రజలతో మమేకమై కార్యక్రమాలు చేశాం. తర్వాత 2014లో నేను తెలంగాణలో కూడా తెలంగాణ ఉద్యమంలో మొదట రాజీనామా చేసి అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 2014 ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఉన్నటువంటి పరిస్థితుల్లో 2014 ఎలక్షన్లో మేము తెలంగాణ సెంటిమెంట్ మీద ఓడిపోవడం జరిగింది. దాని తర్వాత 2018లో మేము 2018లో కూడా రెండవసారి ఎన్నికల్లో ఓడిపోయాం. అయినప్పటికీ ప్రజలలో ఎక్కడ కూడా ప్రజా సంక్షేమం కోసం వచ్చాం, ప్రజల కోసం వచ్చాం, ప్రజల అవసరాలకు ఏదైనా వాళ్ళ కష్టాల్లో భాగస్వామ్యం అవుతామని చెప్పి వచ్చినాం. కాబట్టి ఎక్కడ కూడా ఎరక్కేయకుండా మేము ప్రజలతోనే కలిసి ఉన్నాం. కానీ ఎంట్రీ చేసింది కాంగ్రెస్ పార్టీ నుంచి, ఆ తర్వాత టీఆర్ఎస్కి వచ్చారు, మళ్ళీ ఇప్పుడు బీజేపీకి వచ్చారు. అంటే మీరు పదవుల ఆకాంక్షతో పార్టీ మారారంటారా, లేకపోతే ప్రజాసేవ చేయాలనే భాగస్వామ్యంతోనే ముందుకెళ్తున్నారా? ఓడిపోయిన తర్వాత నేను ఆలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ బాగు కోసం 2019లో ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఆ టీఆర్ఎస్ పార్టీ మేమందరం కూడా భావించాం, ఉద్యమ నిర్మాణంతో, తెలంగాణ ఉద్యమ నిర్మాణంతో నిర్మితమైనటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీని భావించాం. ఆత్మ గౌరవ నినాదంతో మన నీళ్లు మన నిధులు మన ఆత్మగౌరవం పెరుగుతుంది అని చెప్పి ఒక ఆకాంక్షతో పుట్టినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి భావించి మరి దాంట్లో అభివృద్ధి చాలా అద్భుతమవుతుందేమో అని చెప్పి మేము 2019లో ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో చేరాం. కానీ ఆడ నిజంగా చూస్తే అక్కడ 2.5 సంవత్సరాలు, అంటే దాదాపు 2 సంవత్సరాల 9 నెలలు మేము ఆ పార్టీలో చేరినప్పటి నుండి ఆలేరు ప్రజలకు దూరం చేయడం స్టార్ట్ చేశారు. అంటే కాళ్ళకు బంధాలు వేసి మీరు ఇంట్లోనే ఉండండి, ప్రజలతో కలుసుకోవద్దనే ఒక ఆంక్షలు పెట్టినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇంకా మరి ఆలేరు ప్రజల బంధం
మా పేగుబంధం. ఆలేరు ప్రజలతో ఉన్నటువంటి సాన్నిధ్యం. నేను రాజకీయాలకు వచ్చిందే ప్రజా సేవ చేయడానికి వచ్చినాం. ప్రజలతోని మమేకమై ప్రజల కష్టాల్లో భాగస్వాములై ఆ సమస్యను పరిష్కరించాలని చెప్పి రాజకీయాలకు వచ్చాం. కానీ ఇవాళ టీఆర్ఎస్లో ఉంటే కనీసం ప్రజలను కూడా కలవకుండా ప్రజలకు మాకు దూరం చేసేటువంటి కార్యక్రమం చేశారు. ఆ కార్యక్రమంతో 2 సంవత్సరాల 9 నెలలు వేచి చూశాం. ఇంకా వేచి చూస్తే కనీసం ప్రజలతోని కలవనీయకుండా ప్రజలతోని మాకున్నటువంటి సంబంధాన్ని తెంచే విధంగా చేసే విధంగా ప్రయత్నం చేస్తుందని భావించి నేను ఈ దేశంలో ఈ దేశ సమగ్రత కోసం, దేశ శాంతి కోసం, దేశంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి పటిష్టమైనటువంటి ఒక నాయకత్వం కోసం మోడీ నాయకత్వంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ అద్భుతమైనటువంటి అంటే దేశ భద్రత కానీ దేశ సౌభాగ్యం కానీ ఇవన్నిటికి కూడా ఇవాళ మోడీతోనే సాధ్యమవుతుందని చెప్పి మనందరం కూడా దేశ ప్రజలందరూ కూడా భావిస్తున్నటువంటి తరుణంలో నేను కూడా మోడీ గారి సైన్యంలో ఒక సైనికునిగా పనిచేసి ఆలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలను అనేక రకాలుగా గతంలో ఏ విధంగానైతే ఆదుకున్నామో, గతంలో ఏ విధంగానైతే చూసామో, వాళ్ళ బాధలలో వాళ్ళ కష్టాల్లో భాగస్వాములం అయినామో అదేవిధంగా మళ్ళీ భాగస్వాములం అయిదాం, వాళ్ళ ఆశీర్వాదం కోరుదాం. మళ్ళీ రాజకీయాల్లో ఖచ్చితంగా పనిచేసే అవకాశం కల్పించే విధంగా మనం వెళ్ళాలని చెప్పి భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. నిస్వార్థంగా ఏ విధంగానటువంటి కరప్షన్ లేకుండా ఇవాళ దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ దేశానికి దిక్సూచిగా ఉండే ప్రయత్నం ఉంది, ఉండేటట్టుగా జరుగుతూ ఉంది. అందుకే భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. వర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? గెలిచినప్పటి నుండి 2009 నుండి 2014 వరకు 5 సంవత్సరాల్లో దాదాపు 700 కోట్ల అనేకమైన నిధులు తెచ్చాం. అంటే ఇప్పుడు ఆలేరు నియోజకవర్గానికి ఒక పాలిటెక్నిక్ కాలేజీ కానీ, అదేవిధంగా ఒక కోర్టు కానీ, ఒక స్టేడియం కానీ, ఈ కస్తూరిబా స్కూల్ కానీ, మోడల్ స్కూల్స్ కానీ, అంటే ఇటు విద్యాపరంగా అటు క్రీడల పరంగా అటు ప్రజల అవసరాల కోసం రోడ్లు అనేకమైనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మరి మన ప్రాంతానికి చేశాం. ఆలేరు నియోజకవర్గంలో ప్రజల ఆశీర్వాదంతో ఉన్నటువంటి 5 సంవత్సరాలు అనేకమైనటువంటి ప్రతి గ్రామానికి చెయ్యనటువంటి గ్రామాలు లేవు. ప్రతి గ్రామానికి ఏదో ఒక పని ఏదో ఒక సంక్షేమ కార్యక్రమం చేసి ప్రజల మన్ననలు పొందారు. టీఆర్ఎస్ తో ఆలేరు నియోజకవర్గంలో అభివృద్ధి సరిగ్గా లేదంటున్నారు. కానీ కేసీఆర్ గారు చూస్తే 100 కోట్లు పెట్టి యాదాద్రి టెంపుల్ ని డెవలప్మెంట్ చేశారు. దీనివల్ల అక్కడ అభివృద్ధి జరగలేదంటారు ఆ ఏరియా. అంటే ఆలేరు అభివృద్ధి అంటే యాదగిరిగుట్ట నిర్మాణమే అనుకుంటే అది నిజంగా పొరపాటే అవుతుంది. ఆ యాదగిరిగుట్ట అనేది ఇవాళ కొత్తగా నిర్మించింది ఏం కాదు, దాన్ని పునర్నిర్మాణం చేపట్టిండు, సంతోషమే. యాదగిరిగుట్ట నిర్మాణం జరిగింది. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు వచ్చి యాదగిరిగుట్టను దర్శించుకుంటారు. ఒక ఆలేరు ప్రజల కోసమే కాదు. నేను అడుగుతా ఉన్నా, ఆలేరులో నిజంగా ఏదైనా మెడికల్ కాలేజ్ వచ్చిందా, ఐటీ హబ్ వచ్చిందా, లేకుంటే ప్రత్యేకమైనటువంటి నీళ్లు తేవడానికి ఏదైనా కొత్త ప్రాజెక్టులు గంధమల్ల కానీ, లేకుంటే ఇంకా తపాస్పల్లి ప్రాజెక్టు కానీ, లేకుంటే ఇంకేమైనా ప్రాజెక్టులు వచ్చి మరి చెరువులన్నీ కరకల్లాడుతున్నాయా, లేకుంటే ఇంకేమైనా నిరుద్యోగులకు ఉపాధి కలిగి ఉద్యోగాలు వచ్చినాయా? అంటే ఏది ఒకటి జరిగింది ఆలేరు కంటే ఏమి జరగలే, అంత శూన్యమే. అంటే జరిగింది ప్రభుత్వ పథకాలు వచ్చినాయి, అన్ని నియోజకవర్గాలకు వచ్చినాయి, మన నియోజకవర్గంకి వచ్చింది. కానీ ఒక ప్రత్యేకంగా ఒకటి ఈ సెక్టార్ వచ్చింది, లేకుంటే ఈ హబ్ వచ్చింది, ఈ ఐటీ హబ్ వచ్చింది, లేదు అంటే ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ వచ్చింది, లేకుంటే ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది, లేకుంటే ఇంకేదైనా ఒక ఎడ్యుకేషన్ పరంగా కానీ ఒక విద్యా పరంగా ఏదైనా పెద్ద మరి ఒక హాస్పిటల్ వచ్చింది అని చెప్పి అంటే సంతోషపడేవాళ్ళం. కానీ అటువంటి ఏం రాలేదే. అభివృద్ధి అని అంటే ఒక కేవలం అందరికి ఇచ్చినటువంటి అభివృద్ధి అనేది కాదు కదా. కాకుంటే ఏంటంటే ఒక ప్రత్యేకమైన అభివృద్ధి జరగలేదు. అది తప్పకుండా ఖచ్చితంగా జరగాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను పాలకులకు కూడా వివరిస్తా ఉన్నా. మీరు స్వయం కృషితో ఎన్నో కష్టాలు పడుతూ ఈరోజు ఈ స్థాయికి చేరుకున్నారు. మరి బీసీ కులాల వర్గాల వారికి సంక్షేమం కోసం మీరేం చేస్తున్నారు? అంటే సబ్బండ వర్గాల కోసం నేను ఉన్నదే బలహీన వర్గాల నాయకునిగా అనేక వర్గాలకు అంటే నేను కోరుతా ఉన్నా,
వాస్తవంగా ఇవాళ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక్కటే అడుగుతున్నాం. గవర్నమెంట్ మొట్టమొదలు తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడినాడు అందరం సంబరపడ్డాం. ఎందుకంటే మన స్వరాష్ట్రంలో గవర్నమెంట్ ఏర్పడ్డది, స్వరాష్ట్ర ఆకాంక్ష తీరింది, ఇక అభివృద్ధిలో పదంలో నడుస్తుందని చెప్పి ఆకాంక్షించాం. కానీ ఇవాళ అణగారిన వర్గాలందరూ అణగారినట్టుగానే ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే సకల జనుల అందరూ కూడా సకల జనుల సర్వే నిర్వహించారు. ఇప్పటి కులాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి, వాళ్ళు అడుగుతా ఉన్నారు ఇదేమైంది అదేమైంది అంటున్నారు. మీ దగ్గర ఉన్నటువంటి కులాలు ఎందుకు బయటపడతలేరు? మీ దగ్గర ఉన్నటువంటి ఏ కులానికి ఎంత జనాభా ఉందో మీరు సర్వే చేసిరు కదా, ఆ సర్వే ఎందుకు బయట పెడితే నిజంగా ఈ ఉన్నటువంటి అణగారిన వర్గాలు ఇంత శాతం ఉంది, దీని ప్రకారంగా మేము ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాయి ఎందుకు బలంగా చెప్పలేకపోతున్నారు? అదేవిధంగా ఇవాళ బలహీన వర్గాలకు అడుగుతా ఉన్నాం, దళిత బంధు ఇస్తా ఉన్నారు, చాలా సంతోషం. దళితులు కూడా బాగుపడాలి, మా దళితులు అద్భుతమైనటువంటి జీవనం గడపాలని మేము కూడా అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం హక్కు ప్రకారంగా వాళ్లకు అద్భుతంగా జరగాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. కానీ వాళ్ళ దళిత బంధుతో పాటు మరి బీసీ బంధు ఇవ్వాలి. అన్ని కులాలు ఉన్నటువంటి అనేక మంది ఇవాళ వర్ణాలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా దాంట్లో ఉన్నటువంటి కుటుంబాలు అసలు పూటకు గతి లేనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, దారిద్ర్య రేఖకు దిగువ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఎందుకు ఇవ్వటం లేదు అంటే ప్రతి ఒక్కరు కూడా అడుగుతా ఉన్నాం, అందరికీ బంధు ఇవ్వాలి, అందరికీ ఆత్మ తృప్తి కలగజేస్తే తెలంగాణ ఆకాంక్ష నెరవేరినట్టు. కానీ ఏదో రాజకీయం కోసమో ఓట్ల కోసమో ఓట్ల పోలరైజేషన్ చేసుకోవడానికి ఇవ్వడం కాదు. ఈ తెలంగాణ రాష్ట్రం నిర్మాణమైందే ఆత్మ గౌరవంతో నిర్మాణమైంది, ఆత్మగౌరవ నినాదంతో నిర్మాణమైంది. మేము అడుగుతా ఉన్నాం, అందరికీ బంధు ఇవ్వాలి. మేము ఖచ్చితంగా కొట్లాడతాం. దళితుల కుక్కలకే కాదు, దళిత బహుజనులందరికీ, దళిత బహుజనులతో పాటు సబ్బండ వర్గాలకు అన్ని కులాలకు ఇవాళ బంధు ఇవ్వాలని అడుగుతా ఉన్నాం. మీరు నిరుద్యోగులకి అన్యాయం జరిగింది అంటున్నారు కదా, మరి రీసెంట్గా చూసుకుంటే కేసీఆర్ గారు 80,000 ఉద్యోగాలకి నోటిఫికేషన్స్ ఇచ్చారు, దీని గురించి మీరేమంటారు? ఇప్పుడు గతంలో 2014లో ప్రభుత్వం ఏర్పడగానే అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ గారు చెప్పారు ఏంటంటే మేము ఇన్ని లక్షల ఉద్యోగాలు ప్రకటిస్తున్నామని అన్నారు. ఆ ఉద్యోగాలు వేసిన తర్వాత నోటిఫికేషన్లు వచ్చినట్టే వచ్చినాయి. ఎవరు బాగుపడ్డారంటే మరి అక్కడ ఉన్నటువంటి ఫీజులు ఇన్స్టిట్యూట్లు బాగుపడ్డాయి, ప్రజలు ఇబ్బంది పడ్డారు, అప్పుల పాలైనరు, ఉద్యోగాలు రాలే. మళ్ళీ ఇప్పుడు కొత్తగా నేను ఉద్యోగాలని చెప్పి వేస్తున్నాను నోటిఫికేషన్ వేసిండ్రు, మళ్ళీ ఇప్పుడు నిర్ణయాలు చూస్తున్నాం, మళ్ళీ 2 సంవత్సరాలు అవుతుంది అంటున్నారు. అంటే 2 సంవత్సరాలు అంటే ప్రభుత్వం ఉంది ఎంత? 2 సంవత్సరాలు కూడా లేదు కదా. అంటే ఉద్యోగాలు వేయడానికి మనసు ఒప్పకనా, లేకుంటే ఉద్యోగాలు నియామకాలు పూర్తి చేయకనా? ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తున్నారు, యువకులందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే యువకులకు మరి ఈ నోటిఫికేషన్లు అనగానే అప్పు తెచ్చి పాపం తల్లిదండ్రులు ఇచ్చినటువంటి అప్పు వాళ్ళు సొంతంగా అప్పు తీసుకొని ట్యూషన్లు పెట్టుకొని ప్రిపేర్ అయిన తర్వాత మళ్ళీ అది ఏదో కారణాలతో ఏదో సాకుతోని అది వాయిదా పడటం, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళు నోటిఫికేషన్లు పడటం, మళ్ళీ అదే విధంగా వీళ్ళు ప్రిపేర్ కావటానికే సరిపోతుంది తప్ప మరి ఉద్యోగం వచ్చినటువంటి దాఖలా అవపడతలేదు. ఖచ్చితంగా మేము అడుగుతా ఉన్నాం, 80,000 ఉద్యోగాలు 90,000 ఉద్యోగాలను ప్రకటించారు, ప్రకటనలకే పరిమితం కాకుండా మీరు ఫుల్ఫిల్ చేయండి. ఎందుకంటే మనం నీళ్లు నియామకాలతోనే మనం ఏర్పడినటువంటి తెలంగాణ కాబట్టి అది పూర్తి చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. ఇంకా ఈ 80,000 90,000 కాదు, 2 లక్షల చిల్లర ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి, అవన్నీ కూడా పూర్తి చేయాలని కోరుతా ఉన్నా. 10 రాష్ట్రాల్లో జరిగిన ఎలక్షన్స్ లో బీజేపీ ఆధిక్యాన్ని సాధించింది. ఈ ప్రభావం ఆలేరులో కానీ తెలంగాణపై ఎలా ఉండబోతుందంటారు వచ్చే ఎలక్షన్స్? దేశంలో మోడీ గారి అమిత్ షా గారి నాయకత్వంలో ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు అందరూ కూడా అతిరథ మహారథులు బండి సంజయ్ గారు రాష్ట్ర నాయకులు ఇంకా అనేక మంది నాయకుల సమక్షంలో రేపు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఇక్కడ జెండా ఎగిరైపోయబోతా ఉంది. రేపు ఆలేరులో కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరైపోయబోతోంది. అనేక మంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక్కసారి అవకాశం ఇస్తే దాన్ని ఏందో చూయించేటట్టుగా. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ 5 రాష్ట్రాలలో కూడా 4 రాష్ట్రాలు బీజేపీకి స్పష్టమైన మెజార్టీ వచ్చింది. అంటే ప్రజల మనల్ని అందుకొని అక్కడ ఉన్నటువంటి పరిపాలన ఉత్తరప్రదేశ్లో అన్ని గుండా రాజ్యం రౌడీ రాజ్యం పోయి స్వపరిపాలన వచ్చి శాంతియుతంగా అద్భుతమైనటువంటి పరిపాలన చేస్తున్నటువంటి యోగి గారి పాలన చూసి
ఇవాళ దేశంలో మోడీ గారిని చూసి, అమిత్ షా గారిని చూసి అద్భుతంగా ఇక్కడ తెలంగాణలో రేపు రాష్ట్రంలో రేపు బీజేపీ జెండా ఎగరబోతా ఉంది. ఆలేరులో కూడా తప్పకుండా బీజేపీ జెండా ఎగరబోతా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. బాగా మండిపోతున్నాయి. ఇప్పుడు మరి కేంద్రంపై బీజేపీపై ఎన్నో విమర్శలు వస్తున్నాయి పెట్రోల్ డీజిల్ ధరల గురించి. దీని గురించి మీరేమంటారు? ఇవాళ పెట్రోల్ డీజిల్ ధరలు అనేది అంతర్జాతీయ ఉన్నటువంటి చమురు ధరలతో ఏర్పడి ఉంటాయి. దాంట్లో ఇవాళ ఉక్రెయిన్లో యుద్ధం జరుగుతూ ఉంది. ఆ యుద్ధం పరిణామాలతో కొంత పెరగవచ్చు, మళ్ళీ తగ్గుతుంది ఖచ్చితంగా. అంటే దేశంలో ఇటు సమగ్రతను, అదేవిధంగా దేశం ఉన్నప్పుడు జీడిపిని అన్ని కాపాడుకుంటూ జరుగుతున్న పరిపాలన చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అది ఖచ్చితంగా పెట్రోల్ ధరలు మళ్ళీ పెరుగుతూనే ఉంటాయి, మళ్ళీ తగ్గుతూనే ఉంటాయి. అంటే అక్కడ ఏదైతే దేశీయ ఇంటర్నేషనల్లో ఉన్నటువంటి చమురు ధరల ప్రకారం జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మీరు కరోనా సేవా కార్యక్రమాలు చేశారు, వాటి గురించి చెప్తారా? అంటే ఎప్పుడైనా ప్రజల కోసమే ఈ భిక్షమేగౌడ్ జీవితం, ప్రజలకే అంకితం. అంటే పేద ప్రజల జీవితాల్లో భాగస్వామినై, ఎందుకంటే నేను అనేక కష్టాలు పడి పైకి వచ్చిన వాడిని. కూలీల కష్టం తెలుసు, రైతుల కష్టం తెలుసు, ఉద్యోగం చేస్తున్నటువంటి ఉద్యోగుల కష్టాలు తెలుసు. అంటే ఇన్ని కష్టాలు పడ్డటువంటి వాళ్ళకి ఏ విధంగానైతే మనము ఏ విధంగా సహాయం చేయగలం, ప్రభుత్వ పరంగాన ప్రైవేటు పరంగాన ఏ విధంగా వాళ్ళను సహాయం చేసేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తిగా, ఒక బలహీన వర్గాల నాయకుడిగా అనేక రకాలుగా వాళ్ళకు తప్పకుండా సేవ చేస్తాం. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ఆలేరు ప్రజల కోసమే జీవిస్తాం, ఆలేరు ప్రజల కోసమే మరి అన్ని రకాలుగా సేవ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా. ఇప్పుడు ప్రస్తుతానికి ఆలేరులో ఉన్న ప్రధానంగా ఉన్న సమస్యలు ఏంటి? మీరు కనుక నెక్స్ట్ ఎమ్మెల్యే అయితే వాటి కోసం ఏ విధంగా పోరాడతారు? అంటే అనేక సమస్యలు ఉన్నాయి. అంటే గత 7-8 సంవత్సరాల నుండి ఇప్పటిదాకా చెప్పినటువంటి నీళ్లు రాలే. నీళ్లు వచ్చినట్టుగా భ్రమ పెడతా ఉన్నారు. గంధమల్ల ప్రాజెక్టు కడతామని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పారు, కానీ గంధమల్ల ప్రాజెక్టు కట్టలే. అక్కడ తపాస్పల్లి ప్రాజెక్టు ఉండే, అక్కడ నీళ్లు రాలే. అంటే ఎక్కడ నీళ్లు వచ్చినాయి? నేను ఖచ్చితంగా రేపు అసెంబ్లీలో అడుగు పెడితే ఆలేరు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడానికి గంధమల్లతో పాటు తపాస్పల్లి అనేక గ్రామాలకు మరి జీవనాన్ని ఇచ్చేటువంటి ఆ ప్రాజెక్టు కూడా పూర్తి చేస్తాం. అదేవిధంగా మా నియోజకవర్గంలో ఉన్నటువంటి విద్యా వైద్యం గురించి, మరి అదేవిధంగా నిరుద్యోగం గురించి తప్పకుండా అనేక రకాలుగా రేపు నిర్మాణం చేస్తాం. ఆలేరును అన్ని రంగాల్లో ముందుంచడానికి గతంలో చేసినటువంటిగా అనేక లక్ష్యాలను పూర్తి చేస్తాం. మీరు ఎంతో మంది ప్రజల అభిమానులతో ముందుకు వెళ్తూ ఒక మంచి ప్రజా నాయకుడిగా గుర్తింపు పొందారు. అదే కాకుండా ఎవరు ఏ కష్టాలతో వచ్చినా మీ దగ్గరికి కాదనకుండా మీరు వారికి అండగా ఉంటారని తెలిసింది. తప్పకుండా నేను పుట్టిందే పేద వర్గాల్లో పుట్టాను. అంటే పేదల కష్ట సుఖాలు, వాళ్ళకున్నటువంటి ఇతి బాధలన్నీ కూడా తెలిసినటువంటి వ్యక్తిగా, ఎవరైనా బాధపడితే నేను బాధపడే మనస్తత్వం, ఎవరైనా బాధపడితే అయ్యో వాళ్ళు బాధపడి వాళ్ళు నిజంగా కూడా బాధలో ఉంటే వాళ్ళను ఓదార్చే ఉన్నటువంటి మనస్తత్వం. అందుకే తప్పకుండా ఎవరైనా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా మాకున్నటువంటి మా పరిధిలో ఎవరున్నా, ఎవరు బాధలున్నా, ఎవరు కష్టాలనున్నా, ఎవరు అనేకమైనటువంటి ఆందోళనలున్నా తప్పకుండా ఆదరిస్తాం, కడుపులో పెట్టి చూసుకుంటాం. వాళ్ళకు మా చేతనైనంత వాళ్ళకు సహాయం కూడా తప్పకుండా చేస్తాం. యువతను ప్రోత్సహించే దిశగా మీరు ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు? తప్పకుండా. ఇవాళ యువతదే రాజ్యం. ఈ దేశంలో యువతదే ముందుకు రావాలి. అంటే ఈ దేశ భద్రత కానీ, ఈ దేశ సౌభాగ్యం కానీ యువత చేతిలో ఉంది. అందుకే అందరినీ ఇవాళ యువకులందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపే ఉన్నారు. ఎందుకున్నారు అంటే ఈ దేశంలో చూస్తూ ఉన్నారు, ఎవరు నాయకత్వంలో చేస్తే యువత అందరూ కూడా బాగుపడతారని చెప్పి చూస్తూ ఉన్నారు. అందుకే ఇవాళ భారతీయ జనతా పార్టీలో ప్రతి ఒక్కరు చేరుతా ఉన్నారు. మేము కూడా యువతను పెద్ద ఎత్తున ఆకర్షిస్తాం. రేపు భారతీయ జనతా పార్టీ బీజేపీ జెండా ఎగిరిన తర్వాత ఖచ్చితంగా యువతకు పెద్దపీట వేస్తాం. అన్ని రంగాల్లో విద్య, ఉద్యోగం, ఉపాధి, రాజకీయ రంగాల్లో కూడా పెద్ద ఎత్తున మనం యువతకు ఉపాధి కల్పించబోతున్నాం. ఫైనల్గా మీ నుంచి ప్రజలకు కానివ్వండి, యూత్కి కానివ్వండి, మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? ఎవరైనా ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు
ప్రజలకు ఆమోదయోగ్యమైనటువంటి వ్యక్తే నాయకుడు, ప్రజలకు పనిచేసే వ్యక్తే నాయకుడు. నేను నిరంతరంగా ఆలేరు ప్రజలకు ఒక్కటే నేను చెప్పబోతా ఉన్నాం. నాకు ఇచ్చినటువంటి అవకాశంతో కొంత చేశాం, ఇంకా కొంత చాలా మిగిలింది. ప్రజల మన్నల కోసం, ప్రజల అవసరాల కోసం, ఆలేరు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇంకా అనేక కార్యక్రమాలు మిగిలి ఉన్నాయి. అవి తప్పకుండా ఆలేరు ప్రజల ఆశీర్వాదంతో మీరు ఆశీర్వదిస్తే తప్పకుండా మీ ఆశీర్వాదం ఎప్పుడు నా పైన ఉంటుంది. ఆ ఆశీర్వాదంతో ఖచ్చితంగా మీకున్నటువంటి అవసరాలు, మీకున్నటువంటి బాధ్యతలు తప్పకుండా భాగస్వామినై తీర్చి ఆలేరును అన్ని రంగాల్లో ముందుంచే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. గెలిచినా ఓడినా గెలుపు ఓటములు అవి సమానమైనటువంటి వాటి లెక్క కాదు. ప్రజా జీవితంలో ప్రజల మన్ననలను పొందడం, ప్రజలతో మమేకమై ఉండటం, ప్రజల కష్టాల్లో భాగస్వామి అవ్వటం, ప్రజలతోని ప్రజలే మేమని చెప్పి తిరగటం ఒకటే భావనతో తిరిగే వ్యక్తి ఈ భిక్షమయ్య గౌడ్. ఖచ్చితంగా ఆలేరు నియోజకవర్గ అన్ని రంగాల్లో అన్ని సబ్బండ వర్గాలకు, సబ్బండ కులాలకు అందరికీ మరి దగ్గరగా ఉండి వాళ్ళు మన్ననలు పొందుకొని వాళ్ళ కష్టాల్లో వాళ్ళ కష్టాల సుఖాల్లో ఖచ్చితంగా భాగస్వామి అవుతా అని చెప్పి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మాకు అందించారు. మీరు ఇలాగే ప్రజలకు సేవ చేస్తూ భవిష్యత్తులో ఇంకా మంచి పదవి ద్వారా ప్రజలకు న్యాయం చేయాలని మా V3 ఛానల్ తరఫున మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అమ్మా. ప్రజాసేవకి నా జీవితం అంకితం అంటూ ప్రజాసేవలో ముందుకు వెళ్తున్న బూడిద భిక్షమయ్య గారి గురించి తెలుసుకున్నాం కదా. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి V3 న్యూస్.